సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులారా. ఈ సమృద్ధి వాక్యము అన్న బైబిల్ పఠన చాలా ప్రాముఖ్యమైనదండి. ఇక్కడ ఏంటంటే బైబిల్ పఠించినప్పుడు యేసు ప్రభువునకు మన నుండి ఏం కావాలో ఎక్కువగా తెలుస్తుంది. ఈ రోజుల్లో ఏమైపోతున్నది, బోధలైనా ప్రసంగాలైనా విశ్వాసులకు యేసు ప్రభువు నుండి ఏది రావాలో అది ఎక్కువ బోధిస్తుంది. వాక్యానుసారముగా రక్షణ అంటే ఒక క్రొత్త నిబంధన. హెబ్రీ పత్రిక 8:10 మీరు చూస్తే అక్కడ యేసు ప్రభు అంటారు, నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉండండి. దేవునిగా నేను చేయవలసింది మీకు నేను చేస్తాను, కానీ నా ప్రజలుగా నాకు చేయవలసింది మీరు చేయండి. ఎప్పుడు కూడా విశ్వాసులు యేసయ్యా నీకు చేయవలసింది నేను తర్వాత చూసుకుంటాను కానీ నాకు ముందు చేయని అడగకూడదు. అది కుదరదు కూడా, అది అవ్వదు కూడా. ఇదొక నిబంధన కదా, ఒక ఒడంబడిక కదా. ఎవరు చేయవలసిన వాళ్ళు చేస్తేనే నిబంధన అమల్లోకి వస్తుంది. సో బైబిల్ స్టడీ ఏంటి, ఎక్కువగా రక్షణ పొందిన మన నుండి యేసు ప్రభుకి ఏం కావాలి అవి చక్కగా నోట్స్ తీసుకుంటున్నాం. రక్షణ జీవితంలో అవన్నీ రాసుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, యేసు ప్రభువుకు నా నుండి కావలసినవి ఇవి అంటూ నెమ్మదిగా కంగారు లేకుండా దినదినము ఎదుగుతూ యేసు ప్రభువునకు కావలసిన మనం ఎన్ని ఇస్తామో మనకు కావలసినవి ఆయన అన్నిస్తారు, దానికన్నా ఎక్కువ ఇస్తారు. ఇది పద్ధతి అన్నమాట. వన్ వే ట్రాఫిక్ ఉండకూడదండి ఎప్పుడు కూడా. రక్షణ అనేది 2 వే ట్రాఫిక్. మనం యేసు ప్రభువుకి ఏం చేయాలి, యేసు ప్రభు మనకేం చేయాలి. సో బైబిల్ పట్ల ఏమొస్తుంది ఎక్కువ, యేసు ప్రభువునకు మనం చేయవలసినవి వస్తాయి. అవి రాసుకోవాలి, ప్రార్థన చేయాలి, అనుసరించడానికి పరిశుద్ధాత్మ శక్తి పొందాలి. అప్పుడు చక్కగా ఆశీర్వాదాలు అవంతటి అవే వచ్చేస్తాయండి. ఊరినే పోకులాడే పని లేదు, ఎందుకంటే వాక్యానుసారముగా మనము జీవిస్తున్నాము కనుక. ఈ సమృద్ధి వాక్యం కార్యక్రమాలు ప్రతి శనివారము ఇదే శుభవార్త టీవీ ఛానల్లో రాత్రి 10 గంటలకు సమృద్ధి వాక్యం కార్యక్రమాలు తప్పకుండా వినండి. మీకు తెలిసిన వారందరికీ పరిచయం చేయండి. అలాగే రేపు రాత్రి ఇదే శుభవార్త టీవీ ఛానల్లో రాత్రి 10 గంటలకు సమృద్ధి జీవం. రేపు నేను ఇచ్చే సందేశం ప్రియులారా అమోఘమైన సందేశం. అంశం ఏమిటంటే రక్షణలో సృజనాత్మకమైన పరిశుద్ధాత్మ. ఏ రకంగా సృజనాత్మకంగా ఆదిమ అపోస్తలు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో పొందారో దాన్ని రేపు పఠించనై ఉన్నాం. అమోఘమైన సందేశం. తప్పకుండా వినండి, నోట్స్ తీసుకోండి, విన్న వాక్యాన్ని అనుసరించండి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఒక సృజనాత్మకమైన దేవునిగా ఎన్నో పనులు చేసి ఆశీర్వదిస్తాడు. సో రేపు తప్పకుండా వినండి. సరే ప్రియులరా, వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రస్తుతంలో మనం 2వ తిమోతి 3వ అధ్యాయం 10వ వచనాన్ని ధ్యానము చేస్తున్నాము. అదే వచనాన్ని మరి ఈ సందేశములో కూడా ఇంకా లోతుగా మనము ధ్యానము చేయనున్నాము. దయచేసి ఆ వాక్యాన్ని వినండి. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంటూ తెలుసుకున్నవాడవై నన్ను వెంబడించితివి అని పౌలు తిమోతికి రాశాడు. ఎంత గొప్పగా రాస్తున్నాడండి. తిమోతి, నీవు ఎవరిని వెంబడిస్తావయ్యా? నువ్వు ఎవరిని అనుకరిస్తావు? నన్ను అనుకరించు. పౌలుది ఎంత శ్రేష్టమైన రక్షణ జీవితము అయితే కానీ ఈ మాటలు అనగలండి. నన్ను వెంబడించుము. యేసు ప్రభు తర్వాత ఈ మాటలు అన్న వ్యక్తి పౌలే. అంటే ఎంత నాణ్యవంతమైన రక్షణ జీవితము. తిమోతిని ఏమి అనుసరించమంటున్నాడు? అక్కడ ఇదివరకే మనం చూసాము, నా బోధను, నా ప్రవర్తన, నా ఉద్దేశం. 4వది నా విశ్వాసం. ఇది ఎంత భావగర్భితం అంటే పోయిన సందేశములో కొన్ని విషయాలు మీకు నేను చెప్పాను, ఈ సందేశంలో ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ఏంటది? పౌలు తిమోతితో అంటున్నాడు, నా విశ్వాసాన్ని నీవు వెంబడించుము. మరి పౌలు ఏ విశ్వాసం కలిగి ఉన్నాడండి? తన పత్రికలు మనం చదివితే పౌలు లేదంటే తన విశ్వాసములో
50 సత్యాలను కనుగొని తన విశ్వాసములో ఆ 50 సత్యాలను అనుసరించాడు. తిమోతితో అంటాడు, నాలాంటి విశ్వాసము ఏంటో నువ్వు తెలుసుకో, నాలాంటి విశ్వాసాన్ని నీవు అనుసరించు. సాధారణంగా ఏమనుకుంటామండి, విశ్వాసం అంటే యేసు ప్రభు మీద నమ్మిక, అది వేరేదండి. ఇక్కడ విశ్వాసానికి దానికి సంబంధం లేదు. ఇక్కడ విశ్వాసం అని అంటే వినండి, పౌలు విశ్వసించిన కొన్ని అమూల్యమైన సత్యాలు, అంతేకాకుండా వాటిని విశ్వసించి వాటిని అనుసరించిన కొన్ని సత్యాలు. మరి 50 ఉన్నాయి ప్రియులరా, అవన్నీ చెప్పడానికి నా దగ్గర టైం లేదు. కానీ పోయిన సందేశంలో నేను 3 చెప్పాను మీకు. పౌలు ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నాడు అవి మీకు చెప్తూ 2వ తెస్సలోనిక 3:2లో పౌలు అన్న మాట నేను ప్రస్తావన చేశాను. అందరికీ విశ్వాసము లేదు. చర్చిలోనే ఉన్నారండి బాబు, ఆనాడు చర్చిలోనే ఉన్నారు, కానీ అందరికీ విశ్వాసము లేదు. ఏ విశ్వాసం లేదు? పౌలు విశ్వాసములో ఏవైతే నమ్మాడో ఆ విశ్వాసం వారికి లేదు. ఇప్పుడు అలాగే జరుగుతుంది ప్రియులారా. యేసు ప్రభువు నమ్ముతున్నామంటే నమ్ముతున్నామన్నాం, కానీ మరి యేసు ప్రభువుకు సంబంధించిన ఏ విషయాలు నమ్మాలో ఎవడు చెప్పటంలే. ఆ విశ్వాసములో నమ్మవలసినవేంటో, నమ్మిన వాటిని ఎలాగ అనుసరించాలో బయటికి రావటం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. సో పోయిన సందేశంలో పౌలు విశ్వసించిన 3 సంగతులు మీకు నేను చెప్పాను. జస్ట్ అలా టచ్ చేస్తాను. 1, పౌలు ఎప్పుడూ కూడా క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉన్నాడు. 2, పౌలు ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు రాజ్య సువార్తకు సంబంధించిన విశ్వాసం కొరకు నిలబడ్డాడు, దాని కొరకు పోరాడు. అలాగే ఫిలిప్పీ 1:27 అక్కడ పౌలు అంటున్నాడు చూడండి, మీరు సువార్త విశ్వాస పక్షమున పోరాడు. ఆ సువార్తలో విశ్వాసం ఉన్నది, నమ్మవలసినవి ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి. వాటి కొరకు మీరు పోరాడండి. ఎంత గొప్పగా చెప్పాడండి. ఎందుకంటే సువార్తను కాలుష్యం చేసి పడేశారు. అసలైన సువార్త ఎగిరిపోతున్నది, కానీ అసలైన సువార్త ఏంటో నువ్వు ముందు కనుగో. అందులో ఉన్న విశ్వాసము, అందులో ఏది విశ్వసించాలో నువ్వు కనుగొని దాని పక్షంగా పోరాడమంటాడు. 3వది, పౌలు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు అని అంటే, యేసుక్రీస్తు ద్వారా విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాడు. జస్టిఫికేషన్ త్రూ ఫెయిత్. పోయిన సందేశంలో దాన్ని నేను వివరించాను ప్రియులారా. జస్ట్ ఇస్ రివ్యూ కొరకు మీకు చెప్తున్నాను. నేను ఒక 10 మీకు ఇస్తాను, అందులో 3 అప్పుడే మీకు ఇచ్చేసాను. ఈరోజు ఇంకా కొన్ని చూద్దాం. పౌలు కలిగిన విశ్వాసములో 4వది ప్రియులారా, విశ్వాసమునకు విధేయత చూపించుట. రోమాపత్రిక 16వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుతున్నాను. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఆది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ప్రకారము ప్రవక్తల లేఖనము ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించిన నా సువార్త ప్రకారముగాను యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా అద్భుతమైన వచనాలు, నిగూఢమైన వచనాలు. సింపుల్గా చెప్తున్నాను వినండి. పౌలు అంటున్నాడు ఈ మర్మం. మరి పౌలు పత్రికల్లో యేసుక్రీస్తును గూర్చిన మర్మము 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 అంటూ ఎన్నోసార్లు రాశాడు. మరేంటి ప్రియులారా ఆ మర్మము? చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే, అన్యజనులు కూడా యేసుక్రీస్తునందు రక్షణ పొందడమే ఆ మర్మం. అదే అంటే అన్యజనులు కూడా విశ్వాసమునకు విధేయత. ఇక్కడ విశ్వాసం అన్న రక్షణ అన్న 2 ఒకటి. ఈ మర్మాన్ని ప్రకటించమని యేసు ప్రభు పౌలుని ఎన్నుకున్నాడు, అభిషేకించాడు. మరి జీవితకాలం అంతా పౌలు
యూదులకు సువార్త ప్రకటించిన ఎక్కువగా అన్యులకు ప్రకటించి ఏం చేశాడండి? ఆదిలో ప్రవచింపబడిన మర్మము పౌలుకు ప్రత్యక్షపరచబడింది. ఏంటి ఆ మర్మము? అన్యజనులు కూడా సువార్త వినాలి, రక్షణలోనికి రావాలి, ఆ రక్షణలో ఉన్న విశ్వాసానికి విధేయత చూపించాలి. ఎంత గొప్ప సత్యమండి! ఈ అన్యులు ఎవరు ప్రియులరా? మీరు, నేను. యూదులం కాదు కదా. అలా చెప్పుకోవాలంటే ఈనాడు ప్రపంచం అంతటా ఎక్కువ శాతము యూదుల కన్నా అన్యులే రక్షణలో ఉన్నారు. మరి ఎందుకు ఇచ్చారండి రక్షణ మీకు నాకు? ఆ రక్షణలో ఒక విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసానికి విధేయులగునట్లు అదండి. సో రక్షణ పొందిన మనము ముందుగా ఏం తెలుసుకోవాలండి? రక్షణలో ఉన్న విశ్వాసం ఏంటి? రక్షణలో మనం ఏది నమ్ముతున్నాం? నిజంగా రక్షణలో ఏది నమ్ముతున్నాము అన్నది చాలా ప్రాముఖ్యమండి. ఏది నమ్మడం లేదంటే రక్షణ కూడా లేదనమాట. ఇలాగున్నారు చాలామంది. రక్షణ ఉంది కానీ ఆ రక్షణలో ఏది నమ్ముతున్నారో తెలియదు. ఆ రక్షణలో ఎలాంటి సత్యాలు ఉన్నాయో తెలియదు. అందుకే గతంలో అపోస్తుల ప్రమాణము, అపోస్టల్స్ క్రీడ్, దాన్ని నేను ప్రస్తావన చేశాను. రక్షణ పొందిన మన విశ్వాసం ఏంటండి? అపోస్టల్స్ క్రీడ్. ఆదిమ సంఘం ఏం చేసింది? రక్షణ పొందిన వారు నమ్మవలసిన చిన్న జాబితా తయారు చేసింది. అందులో ఒక 15 అద్భుతమైన పాయింట్లు ఉన్నాయి, నమ్మవలసినవి. అదనమాట. పౌలు ఏమంటున్నాడు? విశ్వాసమునకు విధేయత. ఎలాంటి విశ్వాసము? అపోస్టల్స్ క్రీడ్ ఒకసారి మీరు చదవండి. అందులో ఏమి నమ్ముతున్నాము ఉంది. నేను సృష్టికర్త అయిన దేవుని నమ్ముతున్నాను, యేసుక్రీస్తుని నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను, సార్వత్రిక సంఘాన్ని నమ్ముతున్నాను, ఎన్నెన్నో ఉంటాయన్నమాట. సో రక్షణ పొందిన వారు ఏం చేయాలండి? వాటిని చదువుకోవాలి, వాటిని అర్థం చేసుకోవాలి. చదువుకొని వినండి ప్రియులరా, ఆ విశ్వాస విషయాలకు కట్టుబడి ఉండాలి. అవి ఎప్పుడూ కూడా వదలకూడదు. మరణించేంత వరకు కూడా ఆ అపోస్తుల ప్రమాణములో ఉన్నవన్నీ కూడా తూచా తప్పకుండా నమ్మాలి. ఈ మాట వినండి, నమ్మిన దాన్ని అనుసరించాలి. కేవలం నమ్మితే పనికిరాదు. నమ్మినంత మాత్రాన రక్షణలో విశ్వాసం రాదు. ఏం చేయాలండి? నమ్మిన దాన్ని అనుసరించాలి. అందుకే యాకోబు ఎంత చక్కగా అంటాడండి, క్రియలు లేని విశ్వాసము మృతి. సేమ్ థింగ్. విశ్వసిస్తున్నాం కానీ ఊరిని నమ్ముకుంటున్నాం అంతే, ఇంకేం చేయట్లా, వేస్ట్. ఆ విశ్వాసములో క్రియలు ఉన్నాయి, ఆ విశ్వాసములో చేయవలసినవి ఉన్నాయి, ఆ విశ్వాసములో అనుసరించవలసినవి ఉన్నాయి. అవి ఎప్పుడైతే అనుసరిస్తున్నామో అసలైన విశ్వాసం కలిగి ఉన్నామన్నమాట. తద్వారా ఆ విశ్వాసానికి విధేయత చూపిస్తున్న వారం అవుతున్నామన్నమాట. ఏమి నేర్చుకుంటున్నాం పిల్లలు? పౌలు అంటున్నాడు నా విశ్వాసం. నిజంగా పౌలు యేసు ప్రభువుని గురించి కానీ, రక్షణ గురించి కానీ, సంఘం గురించి కానీ, పునరుద్ధానాన్ని గురించి కానీ, సిలువను గురించి కానీ, పరిశుద్ధాత్మను గురించి కానీ 100% తూచా తప్పకుండా విశ్వసించాడు. ఆ విశ్వాసానికి కట్టుబడి ఉన్నాడు, ఆ విశ్వాసాన్ని అనుసరించాడు. అదంటాడనమాట తిమోతితో, నా విశ్వాసం అనగా ఆ విశ్వాసములో ఉన్న సిద్ధాంతాలు, ఆ విశ్వాసములో ఉన్న సత్యాలు ఎంత ప్రాముఖ్యమండి, ఎంత ప్రాముఖ్యమండి. ఈ రోజుల్లో విశ్వాసం ఉందంటారు కానీ ఏంటో ఆ విశ్వాసం చెప్పలేరు. నమ్ముతున్నామంటారు కానీ ఏమి నమ్ముతున్నామో చెప్పలేరు. చాలా సింపుల్ కదండి. ఏం విశ్వసిస్తున్నామో తెలియకపోతే విశ్వసించడం లేదన్నమాట. ఏమి నమ్ముతున్నామో తెలియకపోతే నమ్మడం లేదన్నమాట. గుడుసున్నా కదా. క్రియలు లేని విశ్వాసము మృతం. ఏమి తెచ్చుకుంటున్నాం ప్రియులరా? మన రక్షణ విశ్వాసములో అమూల్యమైన సిద్ధాంతాలు ఉన్నాయి. వాటన్నిటినీ నమ్మాలి, వాటికి కట్టుబడి ఉండాలి. జీవితాంతం వాటిని అనడు విసర్జించరాదు. ఆ సత్యాలను వినండి ప్రియుల, అందులో ఉన్న ప్రతి దాన్ని అనుసరించాలి. ఫర్ ఎగ్జాంపుల్
విశ్వాసములో ఏముందండి? క్రియలు ఉన్నాయి. విశ్వాసం ఏముందండి? ఆజ్ఞలు ఉన్నాయి. విశ్వాసములు ఏమున్నాయండి? దేవుని కట్టడలు ఉన్నాయి. వాటిని విశ్వసించడం మాత్రమే కాదు, వాటికి విధేయత చూపించాలి. అప్పుడు అసలైన విశ్వాసము కలిగి ఉన్న వారం అవుతాం ప్రియులారా. అది నాణ్యవంతమైన విశ్వాసం. అదే అంటాడు కదా పౌలు, మంచి పోరాటం పోరాడితేనే విశ్వాసాన్ని కాపాడుకోనంటే ఇదే అర్థం అండి. ఉత్తగానే నమ్మానని కాదు అక్కడ అర్థం, నమ్మిన దాన్ని అనుసరించాను అని అర్థం. పౌలు తిమోతితో అంటున్నాడు, నా విశ్వాసాన్ని వెంబడించుము. 5వది రాసుకోండి. పౌలు విశ్వాసము ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు పునరుత్థానమును విశ్వసించెను. 1 కొరింథీ 15:14. మరియు క్రీస్తు లేపబడి ఉండిన ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. ఇక్కడ విశ్వాసం అనంటే యేసుక్రీస్తు పునరుత్థానాన్ని నమ్ముట. ప్రియులారా, ఈ యేసు ప్రభు పునరుత్థానం అన్నది ఒక కల్పన కథ అని ఆనాడే చాలామంది తప్పుడు బోధలు బోధించారు. ఇప్పటికీ కూడా వినండి, ప్రపంచంలో నేను కెనడా, అమెరికాలో చదువుకున్నాను థియాలజీ. అక్కడ లిబరల్ థియాలజీ అని ఒకటి వచ్చింది. లిబరల్ థియాలజీ, కన్సర్వేటివ్ థియాలజీ వేరు, లిబరల్ థియాలజీ వేరు. కన్సర్వేటివ్ థియాలజీ అంటే బైబిల్లో ఉన్నవన్నీ కూడా, ముఖ్యంగా క్రొత్త నిబంధనలో ఉన్నది ఉన్నట్టుగా నమ్మడం, యేసు ప్రభువుని నమ్మడం, ఆయన బోధలు నమ్మడం, ఆయన శిలువను నమ్మడం, ఆయన పునరుద్ధాన్ని నమ్మడం, ఆయన ఆరోహాన్ని నమ్మడం కన్సర్వేటివ్ థియాలజీ. లిబరల్ థియాలజీ ఏంటి? వీటిలో ఏది కూడా నమ్మకపోవడమే లిబరల్ థియాలజీ. 19th సెంచరీలో కొంతమంది థియోలోజియన్స్ వచ్చారు. వాళ్ళు ఏం బోధించారంటే, ఏం కనుగొన్నారని అంటే, కొత్త నిబంధనలో ఏదో రాశారు కానండి, యేసు ప్రభు శిలువ అన్నది మానవుల పాప ప్రాయశ్చిత్తము కొరకు కాదు. దానికన్నా ముందు యేసు ప్రభు జన్మ కన్యకు పుట్టిన జన్మ కాదు. యేసు ప్రభు పునరుద్ధానము ఒక కల్పనా కథ. యేసు ప్రభు ఆరోహణము ఎవరో ఊహించి రాశారు. లిబరల్ థియాలజీ. మరి ఈ రోజుల్లో ప్రియులరా, మీకు ఈ లిబరల్ థియాలజీని బోధించే పాస్టర్లు, సంఘాలు చాలామంది ఉన్నాయి. కొత్త నిబంధనలు ఏది విశ్వసించరు వాళ్ళు, కానీ సంఘం అంటారు. ఏదో క్లబ్బుల్లాగా పోతున్నాయి, దేనికి పనికిరాదు. నిజంగా ఈ లిబరల్ థియాలజీకి సంబంధించిన టీచింగ్ కొన్ని సెమినరీస్లో బోధిస్తున్నారు. కొంతమంది పాస్టర్లు అవి కూడా వింటున్నారు, అందులో ట్రైనింగ్ అవుతున్నారు. మరి వారు వ్యక్తిగతంగా వీటిని నమ్మకపోయినా, వినండి, విశ్వాసులు నమ్ముతున్నారు కనుక వారు నమ్మినట్టు వాటిని బోధిస్తున్నారు అంతే, కానీ హృదయంలో మాత్రం ఏమీ నమ్మరు. అలాంటి వారి పరిచర్యకు శక్తి ఉండదు, వాక్యానికి శక్తి ఉండదు, ఆ సంఘాలు ఎదగవు, విశ్వాసములో సన్నగిలిపోతాయి. ఎందుకనంటే బోధ అన్నది, ప్రీచింగ్ అన్నది ప్రియులరా, ఏదో టెక్స్ట్ బుక్లో టీచింగ్ ఇచ్చేది కాదు. ప్రీచింగ్ అంటే హృదయమారా నమ్మాలి, అందులో పవర్ ఉంటుంది. ఏం చెప్తున్నావు హృదయంలో నువ్వు నమ్మకుండా చెప్పేవారంటే అందులో పవర్ ఉంది. అది కూడా నెమ్మదిగా వస్తుంది. చూడండి, నెమ్మదిగా తప్పుడు బోధలు చాలా వచ్చేస్తూ ఉన్నాయి. ఏదైతే నమ్మాలో అది నమ్మకుండా నీరు గార్చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు పునరుత్థానాన్ని నువ్వు నమ్ముదాం ప్రియులరా. అది కరెక్ట్ విశ్వాసం. ఎందుకు నమ్ముదాం? వినండి, 4 సువార్తల్లో అది వ్రాయబడ్డది. యేసు ప్రభు పునరుద్ధాన శరీరంతో 40 రోజులు సంచారము చేశారు, తన పునరుద్ధాన శరీరముతో. ఇది చారిత్రాత్మకం. 40 రోజుల తర్వాత యేసు ప్రభు ఆ శిష్యులు చూస్తుండగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. అపోస్తుల కార్యాల 1:11 వచ్చారు. యేసు ప్రభు పునరుత్థానం అని నమ్ముతున్నాం. ఎందుకో తెలుసా ఎంత ఇంపార్టెంట్? నమ్మిన వారే ఎత్తబడిన సంఘంలో ఉంటారండి. ఈ సోకాల్డ్ లిబరల్ థియాలజియన్స్ ఉన్నారు చూడండి, ఏది నమ్మరు, యేసు ప్రభు పునరుద్ధానం కూడా నమ్మరు, వారు ఎత్తబడే సంఘంలో ఉండరండి.
ఎందుకు? మన విశ్వాసం అంత ప్రాముఖ్యం కనుక. విశ్వసిస్తున్నదే మనకు సంరక్షణ. పునరుద్ధానాన్ని నమ్మడం లేదనుకోండి, వాళ్ళు నరకానికి వెళ్తారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం నమ్ముతున్నాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ తప్పుడు బోధ దరిదాపుల్లోనికి రాకుండా, యేసు ప్రభువునకు సంబంధించింది ఏది కూడా విసర్జించకుండా జీవితకాలం అంతా యేసు ప్రభు అన్న సిద్ధాంతాన్ని కట్టుబడి ఉందాం. ముఖ్యంగా పునరుద్ధానాన్ని కట్టుబడి ఉంటాం. దాన్ని విశ్వసిద్దాం. దాని కొరకు వాక్యానుసారంగా సిద్ధపడదాం. అది ఇంకో మాట. పునరుద్ధానం ఉన్నది, నేను ఎత్తబడే సంఘములో ఉంటాను అని నమ్మడం మాత్రమే కాదు, దానికంటూ వాక్యానుసారంగా ప్రిపరేషన్ ఉండాలి. రోమాపత్రిక 13:12 ఎలా సిద్ధపడాలో ఉంది, చదువుతున్నాను, వినండి ప్రియులారా. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. ఎప్పుడు రాశాడండి పౌలు? 1వ శతాబ్దంలో రాశాడు ఈ మాట. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. ఇప్పుడు అలా కనబడుతుందండి. యేసు ప్రభు రహస్య రాకడ ఎప్పుడా అని కనిపెడుతుంది. ఎందుకంటే లోకములు అన్ని భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. మరి మన పునరుద్ధానము కొరకు ఎత్తబడే సంఘములో ఉండుటకు ఎలా సిద్ధపడాలంటే బైబిల్లో ఎన్నో సూత్రాలు ఉన్నాయి, ఎన్నో నియమాలు ఉన్నాయి, ఎన్నో హెచ్చరికలు ఉన్నాయి. కానీ ఇక్కడ అంధకార క్రియలు విసర్జించి, అంటే పాపాన్ని వదిలిపెట్టి, తేజో సంబంధమైన యుద్ధోపకరణములు, మరి ప్రతి పాపాన్ని విసర్జించి, ఏమిటి ఈ తేజో సంబంధమైన యుద్ధోపకరణములు అంటే వెలుగు. మరి ఏంటి వెలుగు సంబంధమైన ఆయుధాలు? ఇది ఎక్కడ ఉంటుందండి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచును. పాపాన్ని విసర్జించాలి, వెలుగును ధరించాలి. ఏంటా వెలుగండి? నంబర్ 1 మంచితనం. అందరితో మంచిగా ఉండండి, ఎవరిని బాధ పెట్టదు. భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, సేవకులైన, విశ్వాసులైన, ఏ విషయంలో ఎవరిని మోసం చేయకండి, ఎవరిని కొల్లగొట్టకండి, ఎవరికి అన్యాయం చేయకండి. మేలే చేయండి, మంచే చేయండి. అప్పుడు తేజో సంబంధమైన యుద్ధోపకరణము ధరించిన వారం అవుతాం. నంబర్ 2 నీతి. నీతి అంటే పరిశుద్ధత. పరిశుద్ధత అంటే వాక్యములో చేయమని ఇచ్చిన ఆజ్ఞలు, ఆచార ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయండి? యేసుప్రభువే చెప్పారు, పలానా చేయండి, అది చేయండి, చేయండి, చేయండి. అవి నెమ్మదిగా నెరవేర్చడమే వెలుగు సంబంధులుగా జీవించడం. 3వది ఉన్నది చూడండి, సత్యము. మళ్ళీ అక్కడికే వచ్చాము. మళ్ళీ సత్యం అంటే ఏదైతే మనం విశ్వసిస్తున్నామో, నీతిని అనుసరిస్తాము, సత్యాన్ని విశ్వసిస్తాం. ఈ మాటలు మర్చిపోకండి. నీతిని అనుసరిస్తాం, సత్యాన్ని విశ్వసిస్తాం. మరి ఏంటా సత్యము? జీసస్. యేసు ప్రభు అన్న సత్యాన్ని విశ్వసించాలి. యేసు ప్రభు అన్న సత్యం మీదే కట్టబడాలి. యేసు ప్రభు అన్న సత్యాన్ని అనుసరించాలి. చివరికి యేసు ప్రభు అన్న సత్యములో ఉంటూ ఈ లోకములో మరణించాలి. అప్పుడు ఎత్తబడే సంఘములో ఉంటూ సేవకులకు విజ్ఞాపన చేస్తుంది, యేసు ప్రభు అన్న సత్యాన్ని బోధించాలి. ప్రతి ప్రసంగములో యేసు ప్రభువునే బోధించాలి. ఆయన మాట రావాలి, 4 సువార్తల్లో ఆయన బోధలు రావాలి, ఆయన ఉద్దేశాలు రావాలి. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువును గూర్చిన విషయాలన్నీ బోధించాలి. పాత నిబంధన బోధిస్తున్నారా? యేసు ప్రభువునకు అన్వయించి బోధించండి, క్రొత్త నిబంధనకు అన్వయించి బోధించండి. కానీ సేవకులు ఎన్నడూ కూడా పాత నిబంధనగానే బోధించి అక్కడ ఆగిపోకూడదు. పోయిన వారం వేసిన ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబులు ఎంతోమంది రాశారు ప్రియులరా. వారందరినీ అభినందిస్తున్నాను. ఒక మంచి సర్టిఫికెట్ ప్రిపేర్ అవుతున్నది. మీరు ఓపికతో వినండి, ఓపికతో ఈ ప్రశ్నలు రాసుకోండి, మరి ఓపికతో ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి. మరి ప్రశ్నలు రాసిన వారు ఎవరు అనగా వారి పేర్లు చదువుతున్నాను. వర్ధమానరావు గుంటూరు, రాజ్యలక్ష్మి గారు టంగుటూరు, సహోదరుడు జానథన్ గంగావతి కర్ణాటక, సిస్టర్ మహాలక్ష్మి ఖతార్, సిస్టర్ నాగమణి విశాఖపట్నం, బ్రదర్ సుబ్రహ్మణ్యం ఉత్తరప్రదేశ్, సహోదరి భారతి కుమార్ గల్ఫ్, సహోదరి గ్లోరీ కడప,
డి మితూష, గర్నెపూడి బేబీ గుంటూరు, డాక్టర్ యశోదా పటేల్, సహోదరి పి మాలతి పాల్, సహోదరి డి మేరీ సుజాత, సహోదరి చంద్రవతి, సహోదరి ఫీబీ శేఖర్, కుమారి డి దీప్తి క్యారల్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఇచ్చిన సందేశానికి సంబంధించిన ప్రశ్నలు ఈ రకంగా ఉంటున్నాయి, వినండి. పౌలు విశ్వాసములో ఉన్న మొదటి 3 విషయాలు ఏంటి? రెండో ప్రశ్న, విశ్వాస విషయము విధేయత అంటే ఏమిటి? మూడో ప్రశ్న, లిబరల్ థియాలజీ అనగా ఏమిటి? నాలుగో ప్రశ్న, లిబరల్ థియాలజీ నమ్మేవారు ఎక్కడికి వెళ్తారు? ఐదో ప్రశ్న, తేజో సంబంధమైన యుద్ధోపకరణములు అనగా 3, అవి ఏంటి? తల వంచండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల మా పరలోకపు తండ్రి, ఇంకను నైనా మరి టెలివిజన్ ద్వారా విస్తారముగా నీ బైబిల్ పఠన వినిపిస్తున్నందుకు నీకు స్తోత్రము. ఎన్నడూ వినని సత్యాలను ఈ బైబిల్ పఠన ద్వారా నీవు తెలియచేస్తున్నావు నైనా, నీకు స్తోత్రములు. నిజముగానే ప్రభువా, మేము నీకు ఏమి ఇవ్వాలో, మేము నీకు ఏమై ఉండాలో ఈ బైబిల్ పఠన ద్వారా నేర్పిస్తున్నాం. ఎప్పుడైతే మేము నీకు ఇష్టానుసారమైన ప్రజలుగా రూపాంతరము చెందుతాము, ఆశీర్వాదాలు అవంతటా అవే వస్తాయని కూడా చెప్పినందుకు నీకు స్తోత్రం. ఈ సందేశములోనైనా విశ్వాసమునకు విధేయత చూపించుట అంటే అన్యజనులు కూడా రక్షణలోనికి వచ్చుట అన్న గొప్ప సత్యం తెలియచేసావు. మేము వచ్చాము గనుక ఆ రక్షణలో ఉన్న వాటన్నిటికీ విధేయత చూపించుటకు మాకు సహాయం చేయండి. నీ పునరుత్థానమును చివరిదాకా విశ్వసించుటకు మాకు సహాయం చేసి, ఏ రకంగా సిద్ధపడాలో కూడా చెప్పావు గనుక ఆ రకంగా సిద్ధపడుటకు మాకు సహాయం చేయాలి. ఏ క్షణములోనైనా రహస్య రాకడలోని వస్తే మేమందరము రక్షణ పొందిన వారందరూ కూడా ఎత్తబడే సంఘములు ఉంటకు సహాయం చేయండి. వాక్యమైన బిడ్డలను మీరు దీవించండి, వారికి మంచి ఆరోగ్యమును శక్తినివ్వండి, ఈ అపాయం అనారోగ్యం రాకుండా సంరక్షించండి. మరి ముఖ్యముగానైనా వారి హృదయాల్లో ఉన్న ప్రార్థనలు ఆలకించి అన్ని రంగాల్లో మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలామణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాసపత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది. అద్భుతమైన పత్రిక. నాన్నగారి సందేశాలు, నా సందేశాలు, ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో. అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి. ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతి నెల కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది. అది మీరు చదవండి. విశ్వాసములో, ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతముగా ఎదగండి. ప్రియులారా, ప్రస్తుతము నేను 5 భాషల్లో టెలివిజన్లో కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాను. ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, హిందీ అండ్ తమిళ్. చాలా ఖర్చుతో కూడింది. నాకు సహాయం చేయండి. శ్రేష్టమైన సందేశాలు, వాక్యానుసారమైన సందేశాలు, యేసు క్రీస్తు నేను బోధిస్తున్నాను. మరి ఈ కార్యక్రమాలు పెంపొందించుటకు, కార్యక్రమాల కొరకు నా కొరకు ప్రార్థన చేయండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే కూడా ఇక్కడ వస్తున్న నంబర్ కాల్ చేసి స్పాన్సర్ చేయండి. మీ కానుకలు పంపించుటకు ఇక్కడ వస్తున్న క్యూఆర్ కోడ్ మీరు మీ సెల్ ఫోన్స్లో ఆ ఫోటో తీసుకోండి. దాని ద్వారా సునాయాసంగా పంపించగలుగుతారు. ఆన్లైన్లో పంపాలంటే ఇక్కడ వస్తున్న సమాచారము దయచేసి మీరు నోట్ చేసుకోండి. ఆన్లైన్లో కూడా కానుకలు పంపించవచ్చు. ఎవరైనా మనీ ఆర్డర్ పంపాలా లేకపోతే చెక్కు పంపాలి అని అంటే ఇక్కడ వస్తున్న అడ్రస్ మీరు నోట్ చేసుకొని దానికి మీరు పంపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రియులరా, మరి ఈ చివరి దినాల్లో నిజమైన సువార్త, యేసు ప్రభువును, ఆయన రక్షణను, ఆయన శిష్యరికాన్ని బోధించడం కన్నా వేరొక ఆశీర్వాదం ఇంకోటి ఉండదు. మరి ఆ రకంగా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నందుకు యేసు ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం చెప్తున్నాను. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం వాక్యం విన్న వారందరికీ, సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి, ప్రభు సేవంతటికి సదాకాలము తోడుగొనుగాక. ఆమేన్.